పూలమాల వేయండి. ఎవరేస్తారు? జిందాబాద్ తెలుగుదేశం పార్టీ, జిందాబాద్ తెలుగుదేశం పార్టీ. చేస్తే వేసేవాళ్ళు కనపడతారు. ఒక్కొక్కళ్ళు ఇంటి అడ్డం లేకుండా ఉంటుంది. ధనయ్య గారు వచ్చి రాగండి. రండి. ఆగేది ఎందుకు? దానిలో అట్లా మొత్తం మూసేసారు. వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి నారా చంద్రబాబు గారి నాయకత్వం. రామారావు గారు తీసుకున్నారా? తగినటువంటి రోజు ఈరోజు. దాదాపు 35 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రాన్ని పాలించి మరి మురికి కంపు అవినీతితో కూడుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీని, ఆ ప్రభుత్వాన్ని మరి కోకటి వేలతో పెకిలించి వేసినటువంటి తెలుగుదేశం పార్టీ మరి జన్మనిచ్చిన రోజు ఈరోజు. చాలా సంతోషం. ఆనాడు తెలుగుదేశం పార్టీని స్థాపించడం కోసం ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో, ప్రపంచంలో తెలుగువారి ఆరాధ్యదైనటువంటి శ్రీ నందమూరి తారక రామారావు గారు ప్రజల కోసం, ప్రజాసేవ చేయడం కోసం తెలుగుదేశం పార్టీని స్థాపించిన రోజు. ఆ రోజు నుంచి కూడా తెలుగు జాతి ఔన్నత్యం కోసం, గౌరవం కోసం, వారి అభివృద్ధి కోసం తెలుగుదేశం పార్టీ నిరంతరం కొనసాగిస్తూ ఉన్నది. ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడిన మొదటి నుంచి కూడా ప్రజల శ్రేయస్సును కోరుతూ అనేక పథకాలని ప్రవేశపెట్టి, ముఖ్యంగా ఆ రోజు మరి 2 రూపాయల కిలో బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టి చరిత్రలో నిలిచిపోయినటువంటి రోజు. అంతేకాకుండా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చేనేత కార్మికులందరికీ కూడా మరి ఉపాధిని కల్పించినటువంటి ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ సామాన్యమైనటువంటి విషయం కాదు. ఆ రోజున మరి తెలుగు చేనేత రంగం పూర్తిగా కునారిల్లుతున్నటువంటి పరిస్థితి, ఉపాధి కోల్పోతున్నటువంటి పరిస్థితుల్లో జనతా వస్త్ర పథకాన్ని ప్రవేశపెట్టి ఊపిరి పోసినటువంటి ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం. అదే రీతిలో ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు 2 రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాలు 2 కూడా సర్వతోముఖాభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో అనేక మరి సంక్షేమ పథకాలని ప్రవేశపెట్టలో మరి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. అదే రీతిలో ఈరోజు మరి గోవాడ హనుమంతరావు కీర్తిశేషులు గోవాడ హనుమంతరావు గారి జ్ఞాపకార్థం ఇక్కడ ఉన్నటువంటి ఆ రోజు ఆవిర్భావం సందర్భంలో ఉన్నటువంటి ఎంతోమంది మరి కార్యకర్తలు ఉన్నారు. వారికి గౌరవంగా అందరికి కూడా బట్టల పంపిణీ కార్యక్రమాన్ని మరి వారి సోదరుడు దుర్గారావు గారు, రవి గారు వీళ్ళిద్దరూ కూడా ఈరోజు దాదాపు విజయ్ మొత్తం వీరంతా కూడా మరి 30 మందికి కార్యకర్తలకి మరి వస్త్రదానం చేస్తున్నారు. చాలా సంతోషం. వారికి ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ తరఫున వారికి అభినందనలు తెలియజేస్తాను.
అన్న స్ఫూర్తితో అన్న ఎన్టీ రామారావు గారు పార్టీ తెలుగుదేశం పార్టీ 44 సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరి గోవాడ మరి పార్టీ పుట్టింది. మరి ఆనాడు లంకా సుబ్బారావు ఆధ్వర్యంలో ఆ వార్డులో పుట్టింది. గోవాడ హనుమంతరావు అప్పుడు పార్టీ ఉపాధ్యక్షుడు చేశారు. నేను కార్యదర్శిగా ఉన్న అదే వంతుతో మరి వాళ్ళ పిల్లలు బ్రదర్స్ అందరూ కూడా వారి జ్ఞాపకార్థం కోసం మరి వాళ్ళ నారా లోకేష్ గారు శాసనసభ మంత్రివర్యులు వారి స్ఫూర్తితో మరి గోవాడ హనుమంతరావు వారి లేకపోయినా ఇవాళ 30 మందికి మరి వస్త్రదానం చేస్తున్న వాళ్ళు ప్రత్యేకంగా గోవాడ దంపతులందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలుగుదేశం తరఫున తెలియజేస్తాం. ఆరాధ్య దైవం శ్రీ నందమూరి ఎన్టీ రామారావు గారి పార్టీ పెట్టి 44 సంవత్సరాల సందర్భంగా మంగళగిరి 8వ వార్డు ఆంజనేయ కాలనీలో ఈరోజు అన్నగారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన నియోజకవర్గ శాసనసభ్యులు నారా లోకేష్ గారు వారి ఆధ్వర్యంలో మంగళగిరి 8వ వార్డులో నిరుపేదలైన కార్యకర్తలు 40 సంవత్సరాల నుంచి పార్టీలో ఉన్న కార్యకర్తలు అందరికీ కూడా గోవాడ దుర్గారావు గారు 40 మందికి ఇవాళ వస్త్రదానం చేస్తున్నారు. వాళ్ళని ఈ సందర్భంగా అభినందిస్తున్నాం.